నువ్వు డిఎస్సి అభ్యర్థివా? అయితే ఈ వీడియో నీ కోసం మాత్రమే కాదు, నిన్ను అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్న నీ ఫ్యామిలీ కోసం కూడా. అంటే మీ భర్త లేదా మీ అమ్మా నాన్న, మీ ఫ్యామిలీ, వీళ్ళందరూ ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి. మన ఛానల్ వీడియోస్ని ఎప్పుడూ నేను షేర్ చేయమని అడగలేదు, కానీ ఈ ఒక్క వీడియో మీ వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే మీరు ఈ డిఎస్సి ప్రయాణంలో విజయం సాధించినా సాధించకపోయినా మిమ్మల్ని నమ్మాల్సింది, మీతో ఎప్పుడు సపోర్ట్ చేస్తూ మీతో ఉండాల్సింది మీ ఫ్యామిలీనే కాబట్టి. ఇది నిజంగా అత్యంత క్లిష్టమైన సమయం. 7 ఏళ్ళు డిఎస్సి కోసం ఎదురు చూస్తూ ఎన్నో త్యాగాలు చేస్తూ నిద్రాహారాలు మర్చిపోయి చదివిన అభ్యర్థులకు, వారి తల్లిదండ్రులకు ఇప్పుడు ఈ నిజాలు తెలుసుకుంటే నిస్సహాయత తప్ప మరేది కనిపించడం లేదు. 6 లక్షల మంది పోటీ పడితే కేవలం 16,000 మందికి మాత్రమే ఉద్యోగం. అంటే కేవలం 2 లేదా 3% మందికి మాత్రమే ఉద్యోగాలు. మిగిలిన వారికి మాత్రం ఎంత కష్టపడినా మరోసారి నిరాశ మిగులుతుంది. ఈ విషయాలు పూర్తిగా తెలియాలంటే ఈ వీడియోని చూడండి. నమస్తే అభ్యర్థులారా, నా పేరు రంగస్వామి. మీరు కనుక ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ ద్వారా కేవలం డిఎస్సి అప్డేట్స్ మాత్రమే కాకుండా రివిజన్ కోసం క్విక్ రివ్యూ నోట్స్ కూడా అందించడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు తెలియాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మంచిది. ఇక వీడియోలోకి వెళ్దాం. నిజంగా మీరే చెప్పండి, మీలో ఎంతమంది ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది అనే నమ్మకంతో ఉన్నారు? ఈ ప్రశ్నకు సమాధానం మీరు కామెంట్లో చెప్పండి. నాకు తెలిసి 90% మంది నెగిటివ్గానే సమాధానం చెప్తారు. ఎందుకంటే మనకు ఉన్న పోస్టుల సంఖ్య, పోటీ పడుతున్న అభ్యర్థుల సంఖ్య మధ్య భారీ వ్యత్యాసం ఉండడమే దీనికి కారణం. ఇదైతే కొత్త విషయమే కాదు. ఎందుకంటే 2014, 2018 లెక్కల ప్రకారం తీసుకుంటే ఈ పోటీ మనకు కొత్త విషయమే కాదు. నిజంగా డిఎస్సి అభ్యర్థిని క్షోభకు గురి చేస్తున్నది ఏంటి? ఈ విషయం ఒక్కటి మాత్రమేనా, లేదా ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇలా ఆలోచించుకుంటే చాలా విషయాలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా విశ్లేషణ చేద్దాం. ఈ పోటీ పరీక్ష కోసం ఎంతమంది హాస్టళ్లలో ఉండి కోచింగ్ తీసుకుంటున్నారు? హాస్టళ్లలో ఏళ్ల తరబడి మగ్గిపోతున్నారు. ఇంట్లో వారు ఎన్నో కష్టాలు పడుతూ డబ్బులు పంపిస్తుంటే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ కనీసం సరైన తిండి లేకుండా హాస్టల్స్లో వర్ణనాతీతమైన బాధలను అనుభవిస్తూ ఎంతమంది చదువుతున్నారు? కోచింగ్ సెంటర్లకు వేలు లక్షలు పోసి క్లాసెస్కి వెళ్తున్న వాళ్ళు ఎందరు? ఇప్పటికీ వెళ్తూనే ఉన్నవారెందరు? ఇన్ని ఇబ్బందులు పడుతూ కోచింగ్ సెంటర్లకు వెళ్తుంటే కోచింగ్ సెంటర్లు మాత్రం డబ్బును మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని ఎటువంటి గ్యారంటీ భద్రత లేని క్లాసెస్ అందిస్తున్నారు. చివరికి ఈ పరిస్థితి ఎంతకు దిగజారింది అంటే ఎన్నిసార్లు కోచింగ్ తీసుకుంటే అంత బాగా షార్ప్ అవుతారు అనే చందంగా తయారైంది. అయితే కోచింగ్కు ఫీజులు కట్టలేని వారి పరిస్థితి ఏంటి? ఉద్యోగాలు చేస్తూ చదువుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? పెళ్ళైన ఆడవాళ్ళు ఇంట్లో ఉండి చదువుకుంటున్న వాళ్ళ సంగతి ఏంటి? వీళ్ళందరూ కోచింగ్ తీసుకోలేరు కదా. ఈ కోచింగ్ సెంటర్ల మాయాజాలం ఏంటి అంటే వాళ్ళు తీసుకున్న ఫీజుకు న్యాయం చేయడానికి ఉన్న సిలబస్తో పాటు అధికంగా ఎక్కువ సిలబస్కు బోధిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే సిలబస్లో లేని విషయాన్ని ఎక్కువగా చదవాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో అభ్యర్థులకు తీవ్రమైన మానసిక భారం పడుతుంది. అంటే ప్రిపరేషన్ మరింత కష్టంగా తయారవుతుంది. పైగా కొన్ని మీడియా వర్గాలు, యూట్యూబ్ ఛానళ్లు కూడా ఇదిగో డిఎస్సి అదిగో డిఎస్సి అంటూ అసత్య ప్రసారాలు చేసి అభ్యర్థులను మరింత అయోమానికి, ఒత్తిడికి గురి చేసి సొమ్ము చేస్తున్నాయి. అయినా కూడా వీటన్నిటికీ అభ్యర్థులు అలవాటు పడిపోయారు. ఇప్పుడు నిజంగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అన్నా కూడా నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. ఇంకా ఎన్ని అడ్డంకులు ఉంటాయో అని అయోమయ స్థితిలో అభ్యర్థులు అటు చదువు మీద ఏకాగ్రత కుదర్చలేక, ఇటు జీవన భృతి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. రాజకీయ నాయకులు ఏమాత్రం తక్కువ తినలేదు. దశాబ్ద కాలం నుంచి ఏటా డిఎస్సి అనే ఒక నినాదాన్ని పట్టుకుని దాన్ని ఓట్ల వర్షం కురిపించే ఒక ఆయుధంగా మార్చుకున్నారు తప్ప ఆ నినాదానికి న్యాయం చేసిన ఏ ఒక్క నాయకుడు కూడా లేడు. ఏటా డిఎస్సి అనే విషయం పక్కన పెడితే కనీసం డిఎస్సి నిర్వహించడానికి కూడా సుమారు 1 సంవత్సరం పట్టేటట్టు ఉంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. ఎందుకంటే ఎన్నో న్యాయపరమైన విషయాలు ఇక్కడ చోటు చేసుకోవడం వల్ల ప్రతిసారి ఎన్నో కేసులు నడవటం షరా మామూలు అయిపోయింది.
మనకు తెలుసు 90sలో ఎగ్జామ్ రాసినటువంటి వారికి కూడా ఈ మధ్య కాలంలో పోస్టింగ్లు ఇవ్వడం మనం గమనించాం. దీన్ని బట్టి చూస్తే ఇది ఎంత సుదీర్ఘమైన ప్రక్రియో మనకు అర్థమవుతుంది. ఇలాంటి రియాలిటీని మనం గమనించినప్పుడు ఏటా డిఎస్సి అనే నినాదానికి ఎవరూ న్యాయం చేయలేరు అని తెలిసినా కూడా అలా చెప్పి ఓట్లు అడిగిన వాళ్ళందరికీ మనం అధికారం కట్టబెడతాం. సరే, ఎలాగో మోసపోయాం. కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిజాలు గమనిస్తే ఖచ్చితంగా అది 2%కి మించదు. ఇందులో నువ్వు ఉన్నావా లేవా అని ఆత్మపరిశీలన చేసుకో. ఉన్నావు అంటే ఖచ్చితంగా కష్టపడు. నీకు ఉన్నది 2 నెలల సమయం మాత్రమే. లేదంటే మరి పరిస్థితి ఏంటి? ఈ విషయాన్ని ఇప్పుడే గ్రహించి ప్లాన్ బి ఏర్పాటు చేసుకో. ఈ విషయంలో తల్లిదండ్రులు బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రాష్ట్రంలో దాదాపు మరో 5 లక్షల మంది నిరుద్యోగ యువతను ప్రభుత్వం తయారు చేస్తుంది. అందులో మనం కూడా ఉన్నాం అనే చేదు నిజాన్ని ఒప్పుకొని తీరాల్సిందే. అవును, ఎందుకంటే ఈ టీచర్ పోస్ట్ కోసం చేసిన డిఎడ్ బిఎడ్ కోర్సులు వేరే ఏ వృత్తిలో కూడా ఉపయోగపడకపోవటం చాలా బాధాకరం. అందుకే ఈ సర్టిఫికేట్స్ ఇక చిత్తు కాగితాలే. ఈ విషయంలో ముందే మేల్కొన్న సీనియర్ యువత వేరే టెక్నికల్ కోర్సులు చేసి వేరే డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు చేసుకుంటూ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు. ఇంకా మేల్కోని యువతకు భవిష్యత్తు ఎటు కాకుండా పోతుంది. దీనికి బాధ్యులు ఎవరు? ఈ విషయం పక్కన పెడితే ఇంతమంది నిరుద్యోగులు డిఎస్సి తర్వాత ఏం చేయాలి? ప్రభుత్వం ఏదైనా ఆసరా కల్పిస్తుందా? లేదంటే ఏదైనా ఉద్యోగాలను కల్పిస్తుందా? అటువంటి విషయం మీద ఎటువంటి క్లారిటీ లేదు. ఇవన్నీ తలుచుకుంటే డిఎస్సి ప్రిపరేషన్ పీరియడ్ అనేది ఏదో ఆషామాషి వ్యవహారంలా అనిపించడం లేదు. నిజంగా ఆంధ్ర యువతకు ఇది ఒక నిప్పుల సుడిగుండంలో నడక. కాబట్టి పేరెంట్స్ ఈ విషయాలన్నీ గమనించండి. ఇప్పటికే మీ పిల్లలపై ఉన్న ఒత్తిడి చాలు. మీరు మరింత ఒత్తిడికి గురి చేసే విధంగా ప్రవర్తించకండి. ఇదండి ఈనాటి విశ్లేషణ. అయితే చివరిలో ఒక చిన్న విషయం గమనించండి. మన ఛానల్ ద్వారా కేవలం అకాడమీ పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్ని రెఫర్ చేసి తయారు చేసిన క్విక్ రివ్యూ నోట్స్ను అతి తక్కువ ధరకి అందిస్తున్నాం. కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి మీకు కావాల్సిన టాపిక్ సెర్చ్ చేసి నచ్చితే కొనండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.